హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఇక రోడ్డు ప్రమాదం బాధితులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇప్పుడిప్పుడే. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్ర ప్రభుత్వం ఏం శుభవార్త చెప్పింది ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోనే కేంద్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాద బాధితుల ప్రాణాలను కాపాడేందుకు అత్యంత ప్రతిష్టాత్మకమైన పిఎం రాహత్ పథకానికి శ్రీకారం చుట్టింది. అలాగనే కొత్తగా ప్రారంభించిన సేవా తీర్థ్ వేదికగా ప్రధానమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా కూడా ఆరోగ్య సంరక్షణ రంగంలో ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. రోడ్డు ప్రమాదం జరిగిన మొదటి గంటను గోల్డెన్ అవర్ అంటారు. ఈ సమయంలో సరైన వైద్యం అందితే బాధితులు ప్రాణాలతో బయటపడే అవకాశం ఎక్కువగా, అంటే 80% వరకు ఉంటుంది. ఇక నిరుపేదలు లేదా నగదు అందుబాటులో లేనివారు వైద్యం అందక మరణించకూడదన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని రూపొందించారు. ప్రమాదానికి గురైన వ్యక్తి ఏ ఆసుపత్రిలో చేరినా, అంటే ప్రభుత్వ లేదా ప్రైవేటు, తక్షణ చికిత్స కోసం 1.5 లక్షల వరకు, అంటే 1.5 లక్షల వరకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. దీనికోసం బాధితులు ముందుగా నగదు చెల్లించాల్సిన అవసరమైతే ఉండదు. ఈ పథకం కేవలం బీమా ఉన్నవారికి లేదా ఒక వర్గానికి మాత్రమే పరిమితం కాకుండా దేశంలోనే రోడ్డు ప్రమాద బాధితులందరికీ కూడా వర్తించేలా రూపకల్పన చేస్తున్నారు. ఇక సేవా తీర్థులో భాగంగా ప్రధానమంత్రి మోదీ తీసుకున్న అత్యున్నత ప్రాధాన్యత కలిగిన నిర్ణయాల్లో ఇది మొదటిది. ఇక చాలా సందర్భాల్లో ప్రైవేటు ఆసుపత్రులు డబ్బు చెల్లిస్తేనే చికిత్స ప్రారంభిస్తాయి. పిఎం రాహత్ ద్వారా ఈ అడ్డంకి తొలగిపోతుంది. ప్రభుత్వం ఇచ్చే గ్యారంటీతో ఆసుపత్రులు తక్షణమే అత్యవసర చికిత్సను అందించేలా మార్గదర్శకాలు రానున్నాయి. దీనిని అమలు చేయడానికి ప్రత్యేక డిజిటల్ ప్లాట్ఫామ్ను రూపొందించనున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఐడెంటిఫికేషన్ ద్వారా లేదా ఆసుపత్రి అడ్మిషన్ ద్వారా ఈ నిధులు నేరుగా ఆసుపత్రులకు చేరేలా వ్యవస్థను సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయి గైడ్లైన్స్ త్వరలోనే వెలువడనున్నాయి.